కరువు ఛాయలు కమ్మేశాయి, అన్నదాతలను ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఒకవైపు చెరువులు, ఇంకోవైపు నీటి కాలువలు ఎడారిని తలపిస్తున్నాయి. అలా వచ్చి ఇలా పోయిన వర్షాలు జాడ లేకుండా పోయాయి. వర్ణ యాగాలు చేసినా, వర్షాల కోసం ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు. వర్షపు చుక్క జాడ లేదు. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇటు ఎస్ఆర్ఎస్పి కెనాల్, అదేవిధంగా దేవాదుల వాటర్ పైన దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటిది ఇది ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ. ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ కరీంనగర్ నుండి మొదలుకొని మహబూబాబాద్లో ఎండ్ అవుతుంది. ప్రధాన కాలువ 284 కిలోమీటర్ల నిడివితో ఉంటుంది. మెయిన్ కెనాలే ఈ విధంగా ఒక ఎడారిని తలపిస్తుందంటే నీటి కరువు ఛాయలు ఏ విధంగా అలముకున్నాయో అర్థం చేసుకోవచ్చు. నీళ్లు లేక రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో 5,55,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆగస్టు మాసంలో నిండు కుండల ఈ ఒక గోదావరిని తలపించే విధంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్ నిండు కుండలా ప్రవహిస్తుంది. కానీ ప్రస్తుతం కరువు ఛాయలు అలుముకొని ఈ విధంగా ఒక ఎడారిని తలపిస్తుంది. వర్షపు చుక్క జాడలేదు. ఈ ఏడాది అయితే ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా సాగునీరు అందలేదంటే ఎంత దయనీయ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పటికే విత్తనాలు విత్తినటువంటి రైతులంతా దిక్కుతోచని స్థితిలో చిక్కుకొని ఉన్నారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 ద్వారా 3,57,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫేజ్ 2 ద్వారా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ ఇప్పటివరకైతే ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా ఆయకట్టు రైతులకు చుక్క నీరు అందడం లేదు. దీంతో రైతులు దిగులతో తలలు పట్టుకుంటారు. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మెయిన్ కెనాల్ 284 కిలోమీటర్ల నిడితో ఉంటే, అదేవిధంగా టోటల్గా అంటే మామూలుగా అప్రోచ్ కాలువలు కూడా కలుపుకొని మొత్తం 346 కిలోమీటర్ల నిడితో ఎస్ఆర్ఎస్పి కాలువ ప్రవహిస్తుంది. కానీ ఎక్కడా కూడా నీళ్లు లేకపోవడంతో రైతులు దిగులతో తలలు పట్టుకుంటారు. ప్రస్తుతం దేవాదుల వాటరే దిక్కైంది. ప్రస్తుతం దేవాదుల ఇంటెక్ వెల్ వద్ద 9 మోటార్లు ఆన్ అయిన నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేస్తూ ప్రస్తుతం ధర్మసాగర్ వరకు వాటర్ అయితే చేరుకుంటుంది. అక్కడ నుండి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవాదుల వాటర్ ద్వారా మొత్తం 3,17,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి రైతులు అంటే ఈ క్రాప్ హాలిడే ప్రకటించుకొని చాలా ప్రాంతాలు అటు జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, ఇంకా ఇప్పుడు వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు దాదాపు 10 నియోజకవర్గాలకు కూడా దేవాదుల నీరు అందాలి. కానీ ఆయా ప్రాంతాల్లో సాగునీరు లేక చాలామంది ఇప్పటికే రైతులు క్రాప్ హాలిడేస్ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన కాలంలో మెయిన్ కెనాల్సే ఈ విధంగా ఒక ఎడారిని తలపిస్తున్నాయంటే నీటి కటకట ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇటువంటి దయనీయ పరిస్థితి అంటే రాబోయే వేసవిలో ఇంకా ఎటువంటి దయనీయ పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 17,40,000 ఎకరాలలో సాగు జరుగుతుందని ఈసారి అంచనాలు వేశారు. అంచనాలు తగిన నీరు లేకపోవడంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇందులో ప్రధానంగా మెయిన్గా 9,20,000 ఎకరాలలో వరి సాగు జరుగుతుందని అంచనాలు వేశారు. దానికి తగిన నీరు లేకపోవడంతో ఈసారి ఖరీఫ్ దాదాపుగా 50% ఖరీఫ్ ఈసారి రైతులు పంటలు వేయకుండానే వదిలేశారు. నార్లు పోసిన రైతులు కూడా ఆ నార్లు మళ్ళీ పీకి నారు విత్తినట్లయితే మళ్ళీ నార్లు మొలకెత్తే అవకాశం లేదు. కాబట్టి చాలా వరకు రైతులు కూడా వృధాగా వదిలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు పత్తి కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగు జరుగుతుంది. దాదాపు 5,60,000 ఎకరాలకు పైగా పత్తి సాగు జరుగుతుందని అంచనాలు వేశారు. కానీ అంచనాలు తగిన వర్షాలు లేకపోవడంతో రైతులైతే దిగులు చెందుతున్నారు. ఇంకోవైపు మిర్చి పంట కూడా ఓరుగల్లు మిర్చి అంటేనే ప్రత్యేకత ఉంటుంది. అలాంటి మిర్చి పంట సాగు కూడా సంక్షోభంలో చిక్కుంది. ఈ నేపథ్యంలోనే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మెయిన్గా ఎస్ఆర్ఎస్పి కెనాల్ పైనే 5,50,000 ఎకరాలకు సాగు జరుగుతుంది. అలాంటి మెయిన్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఈ విధంగా ఒక ఎడారిని తలపిస్తుంది. నేను ప్రస్తుతం నిత్యం నిండు కుండలా ఉండి ఒక గోదావరిని ఒక వాగును తలపించే విధంగా వాటర్ ఫ్లో ఉన్నటువంటి మెయిన్ కెనాల్లో నేనున్నానంటేనే ఎంత ఎఫెక్టివ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా వర్షపు చుక్క లేదు. దీంతో రైతులైతే ఇందులో పంటలు వేయాలంటేనే ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా ఎక్కడ చూసినా ఇప్పుడు సాధారణంగా నిన్న మొన్నటి వరకు ఇక్కడ చాలామంది విద్యార్థులు, యువకులు క్రికెట్ ఆడుకున్నటువంటి పరిస్థితి. మెయిన్ కెనాలే ఇంత దయనీయ పరిస్థితి అంటే ఈసారి ఎంత కరువు ఛాయలు అలముకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు వర్ణ యాగాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు వర్షాల కోసం పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కప్పతల్లి ఆటలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఫలితం లేదు. ఇప్పటివరకు ఆరుతడి పంటల కోసం ఎదురు చూసినటువంటి రైతులంతా కూడా దిక్కుతోచని స్థితిలో చిక్కుకొని ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులైతే ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి పంటలు సాగు చేయాలనే దానిపైన అంతా ఆందోళన చెందుతున్నారు. కానీ మెయిన్గా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా పత్తి, మిర్చి,
వరి సాగు జరుగుతుంది. ఈ 3 పంటలు కూడా ఈసారి సంక్షోభంలో చిక్కున్నాయి. దీంతోపాటు మొక్కజొన్న కూడా అంటే వర్షాభావ పరిస్థితులు వచ్చిన ప్రతిసారి మొక్కజొన్న సాగు జరుగుతుంది. కానీ మొక్కజొన్న కూడా ఈసారి కనీస వర్షపాతం కూడా లేకపోవడంతో సగటు వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. దీంతో రైతులైతే దిగులు చెందుతున్నారు. మెయిన్ కెనాలే ఇంత దారుణంగా మొత్తం ఎడారిని తలపిస్తుందంటే ఇక దీనికి సంబంధించిన అప్రోచ్ కాలువలు మామూలుగా ఇక్కడ నుంచి వీటి కనెక్టివిటీ ఉన్నటువంటి అప్రోచ్ కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువతో పాటు అటు దేవాదుల వాటర్ అంటే ప్రస్తుతం అయితే దేవాదుల వాటర్ కొంత 9 మోటార్లు అక్కడ దేవాదుల ఇంటెక్వెల్ వద్ద ఆన్ చేసిన నేపథ్యంలో ఆ వాటర్ అయితే ఇటు జనగామ జిల్లాకు 564 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి ప్రస్తుతం అయితే ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్నటువంటి వాటర్ను అక్కడ నుంచి ఎడమ కాలువ ద్వారా అటు స్టేషన్ గన్పూర్ ఇంకొక వైపు జనగామ పాలకుర్తి ఈ 3 నియోజకవర్గాలకు మొదట ఆ వాటర్ లిఫ్ట్ చేయడంతో పాటు మిగతా నియోజకవర్గాలకు కూడా మొత్తం 10 నియోజకవర్గాలకు దేవాదుల వాటర్ అందించడమే ఒక లక్ష్యంగా పనులు అక్కడ దేవాదుల వాటర్ అయితే కొనసాగుతుంది. కానీ అది పూర్తి స్థాయిలో ఈ పంటలకు పూర్తి స్థాయిలో ఒకవేళ గోదావరిలో నీటి మట్టం తగ్గినట్లయితే అది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గోదావరి ఎవ్రీడే గోదావరి నుంచి 2306 క్యూసెక్ల వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. అది కూడా ఒకవేళ అక్కడ గోదావరిలో వాటర్ ఫ్లో తగ్గినట్లయితే ఎగువ నుంచి రావాల్సినటువంటి వాటర్ లేకపోయినట్లయితే ఇంటెక్వెల్ వద్ద నీటి సామర్థ్యం తగ్గుతుంది. తద్వారా ఆ గోదావరిలో ఉన్నటువంటి మోటార్ల ద్వారా లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి గోదావరి వాటర్ కూడా దేవాదులకు అందే పరిస్థితి ఉండదు. కాబట్టి రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఈ విధంగా ఒక ఎడారిని తలపిస్తుంది. అక్కడ కరీంనగర్ నుంచి ఎల్ఎండి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కెనాల్ ఇటు హన్మకొండ వరంగల్ మీదుగా మహబూబాబాద్ జిల్లాకు మొత్తం 284 కిలోమీటర్ల నీటితో ప్రవహించేటువంటి కెనాల్ మొత్తం ఇదే విధంగా ఒక ఎడారిని తలపిస్తుంది. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు అయితే చాలామంది రైతులు ఎవరు కూడా విత్తనాలు విత్తుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నీరు అంటే చాలామంది ఎస్ఆర్ఎస్పి వాటర్ ద్వారా ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. లేదంటే వర్షపు నీరుపైన ఆధారపడి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు. అలాంటి రైతులకు ప్రస్తుతం అంతా ఆందోళనకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రైతులంతా కూడా వానదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వర్షపు చుక్క జాడలేదు. సేమ్ టైంలో ఈ విధంగా నీటి కాలువలపైన ఆధారపడినటువంటి రైతుల పరిస్థితి అయితే అంతా అగమ్య గోచరంగా మారింది. ఆ వర్షాలు వస్తాయో రాదో తెలియదు, వర్ణయాగాలు ఫలిస్తాయో లేదో తెలియదు. కానీ రైతులు మాత్రం దిక్కుతోచని స్థితిలో బిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది కరువు ఛాయలు తప్పవు, కరువుతో అలమటించాల్సిందే అనే ఆకలి చావులు తప్పవనే ఆందోళన మాత్రం రైతుల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మనతో పెద్ద టీవీ 9 వరంగల్.